నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. గోదావరి జిల్లాలంటే ఆర్థికంగా చాలా బలమైన జిల్లాలు. రాష్ట్రం అంతా కూడా గోదావరి జిల్లాల వైపు పేకాటకు కానీ కోడిపందాల వైపు కానీ గోదావరి జిల్లాలనే టార్గెట్ చేసుకుంటారు. సహజంగా సంవత్సరానికి ఒకసారి వచ్చే సంక్రాంతి పండగకి మాత్రమే ఆ 2-3 రోజులు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు కోడిపందాలకి. కానీ 2024 ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి జిల్లాల్లో విచ్చలవిడిగా కోడిపందాలు పేకాట్లు నడుస్తున్నప్పటికీ కూడా పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనేది బహిరంగంగానే విమర్శలు ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల దోపచెర్ల ప్రాంతాలు ఈవేళ పేకాటకి కోడిపందాలకి అరాచకాలకి అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా మారాయి. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం, మరి ఆ నియోజకవర్గ పరిధి ఈవేళ తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వెళ్ళింది. మరి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న నల్లజర్ల దోపచెర్ల ఆ పరిసర ప్రాంతాలు అంటే దోపచెర్ల పరిసర ప్రాంతాలు అంటే గంటావారిగూడెం ఇట్లా ఈ గ్రామాలన్నీ కూడా గత కొద్ది నెలలుగా చూస్తుంటే కోడిపందాల హబ్బు పేకాట క్లబ్గా విచ్చలవిడిగా జరుగుతుందనేది ఆ ప్రాంతంలో ఇటీవల పోలీసులు అడప దడప అప్పుడప్పుడు మేమున్నాము అని గుర్తు చేయడానికి పోలీస్ వ్యవస్థ చిన్న చిన్న పేకాట రాయల్ని లేకపోతే చిన్న చిన్న కోడిపందాల రాయల్ని పట్టుకుంటారు. ఏదో విధులు నిర్వహించాము అనే ఒక సిస్టమేటిక్గా వెళ్ళడానికి కొన్ని చోట్ల తూతూ మంత్రంగా జరిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇటీవల కాలంలో చూస్తే నల్లజర్ల దోపచెర్ల పరిసర ప్రాంతాల గ్రామాల్లో కొంతమంది అసాంఘిక కార్యక్రమాలకి వేదికగా మార్చాయి ఆ 2 ప్రాంతాలని. ఎవరైనా పుట్టినరోజు కార్యక్రమాలు జరిగినా లేకపోతే రాజకీయ నాయకులు శుభకార్యాలు కానీ లేదంటే వాళ్ళకు సంబంధించిన అనుచరులు శుభకార్యాలు కానీ బర్త్డే వేడుకలు జరిగినా పెద్ద ఎత్తున దోపచెర్ల నల్లజర్ల పరిసర ప్రాంతాల పుల్లలపాడు ఆ పరిసర ప్రాంతాల్లో తోటల్లో మామిడి తోటల్లో పెద్ద ఎత్తున అసాంఘిక కార్యక్రమాలు అశ్లీల కార్యక్రమాలకి వేదికగా మారుస్తున్నాయి. మరి తూర్పుగోదావరి జిల్లా పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? తూర్పుగోదావరి జిల్లా ఆ పరిసర ప్రాంతాల రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? వాళ్ళ ప్రోత్సాహంతో ఇవన్నీ జరుగుతున్నాయా? రాజకీయ నాయకులు ప్రోత్సాహం లేకుండా విచ్చలవిడిగా ఇలాంటి అసాంఘిక అరాచక కార్యక్రమాలు అక్కడ ఒక్కచోటే జరుగుతున్నాయి అంటే ఎవరి ప్రమేయం ఉంది దీంట్లో అని కూడా విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల పరిసర ప్రాంతాల్లో ఒక తోటలో గుట్టు చప్పుడు కాకుండా కోడిపందాలు వేస్తున్న భారీగా వాహనాలు ఇప్పుడు మరి ఈ వీడియోలో చూస్తున్నాం మనం. మరి చాలా వాహనాలు పోలీసులకి పట్టుబడిన సందర్భం, పోలీసులు వెళ్ళి ఆకస్మికంగా దాడి చేశారు. దాడి చేస్తే ఈ వెహికల్స్ కార్ నంబర్లతో సహా ఈ వాహనాలు పోలీసులు కంటపడ్డాయి. మరి అక్కడ ఉన్న పేకాట రాయిల్లో లేకపోతే కోడిపందాల రాయిల్లో ఆ యొక్క తోటలకి అడ్డుపడి పరారైపోయారని కూడా తెలుస్తుంది. కొంతమందిని అదుపులో తీసుకున్నారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా పోలీసులని కూడా మనకున్న సమాచారం. మరి ఇలాంటి ఉదయం నుంచే నిన్న ఆదివారం అవటం వల్ల శని ఆదివారం అనగానే మరి తూర్పుగోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో మరి విచ్చలవిడిగా కోడిపందాలు పేకాట దాన్ని అదుపు చేసేవాళ్ళు లేరు. అద్దు వైపు లేకుండా ఆడుకునే పరిస్థితి. పోలీస్ యంత్రాంగం మనకు సంబంధం లేదు, మన మామూలు మనకు వస్తున్నాయి కదా అనే భావనతో ఉన్నారనేది తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల పుల్లలపాడు దోపచెర్ల గంటావరిగూడెం ఇవన్నీ గ్రామాల్లో మరి పోలీసులు ఆ పరిసర ప్రాంతాలు కూడా రావడం లేదంటే నెలవారీ వారం వారం మామూలు పోలీస్కి అందుతున్నాయనేది ఆ గ్రామాల్లో ప్రజలు బాహాటంగానే ఆరోపిస్తున్నారు, విమర్శిస్తున్నారు. రాజకీయ నాయకుల హస్తం లేకుండా తూర్పుగోదావరి జిల్లాలో ఈ విధంగా అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్టుగా ఈ అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటే పోలీసులు కంటికి కనపడవా? మరి ఆ స్థానికంగా పోలీసులు పట్టించుకోరు. జిల్లా కేంద్రాల్లో ఉన్న స్పెషల్ స్క్వాడ్లు అంటే ఇంటెలిజెన్స్ జిల్లా ఎస్పీ స్థాయిలో వాళ్ళ టీంలో కొన్ని ఏఆర్ టీంలు ఉంటాయి,
వాళ్ళందరూ వచ్చి తనిఖీలు చేసి స్పెషల్ పార్టీలు వచ్చి రంగంలో దిగితే కానీ అక్కడ అసాంఘిక కార్యక్రమాలకు అదుపు చేసే పరిస్థితి కనపట్ల. మరి స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నారు, ఎస్ఐ ఏం చేస్తున్నాడు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తున్నాడు, అక్కడ ఉన్న సబ్ డివిజన్ పోలీస్ అధికారి ఏం చేస్తున్నారు, తూర్పుగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం ప్రాంతం సబ్ డివిజన్ కేంద్రం అది. మరి నియోజకవర్గం గోపాలపురం నియోజకవర్గం గ్రామాలన్నీ కూడా ఆ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా తూర్పుగోదావరి జిల్లా పరిధిలో పోలీస్ యంత్రాంగం జిల్లా ఎస్పీ పరిధిలో ఉన్నాయి. మరి ఈ వాహనాలు చూసుంటారు మీరు, కార్లు చూడు ఎన్ని దొరికినాయి ఇక్కడ, ఎవరెవరి కార్లు, ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్లు, ఇవన్నీ పెద్ద పెద్ద కార్లు. దీంట్లో అధికార తెలుగుదేశం పార్టీ ఎక్కువ మంది ఉన్నారని, వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఈ వీళ్ళతో పాటు కలిసి ఈ అసాంఘిక అరాచక కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యారని కూడా మనకు అందుతున్న సమాచారం. పోలీసులు కూడా ఆ దిశగానే విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి తాజాగా అయితే ఇప్పటివరకు పదుల సంఖ్యలోనే కొంతమంది నాయకుల్ని అధికార పార్టీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు మాత్రం అదుపులో తీసుకున్నారని తెలుస్తుంది. కొంతమంది కార్లు వదిలిపెట్టి అక్కడి నుంచి అక్కడ పరారయ్యి అటు తోటలో నుంచి పక్క రోడ్లోకి వెళ్ళి ఆటోలెక్కి వెళ్ళిపోయారని కూడా మనకున్న సమాచారం. మరి పోలీస్ యంత్రాంగం ఖచ్చితంగా ఉక్కుపాదం మోపాల్సిందే. ఇటీవల కాలంలో విచ్చలవిడిగా అసాంఘిక అరాచక కార్యక్రమాలు జరుగుతున్నా కూడా పోలీసు మనకు సంబంధం లేదు, అది మన బాధ్యత కాదన్నట్టుగానే ఉంటున్నారని కూడా ఆ ప్రాంతాల్లో ప్రజలు ఆరోపిస్తున్నారు. మరి తూర్పుగోదావరి జిల్లా పెద్ద అడ్డాగా మారింది ఈవేళ అసాంఘిక అరాచక శక్తులకి. ఇష్టం వచ్చినట్టు పేకాట్లో, ఇష్టం వచ్చినట్టు కోడి పందాలు. మరి గత కొద్ది రోజులుగా కొద్ది నెలలుగా జరుగుతున్న ఈ తంతుని పోలీసులు సోద్యం చూస్తున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా ఎక్కడైతే ఈ నల్లజర పరిసర ప్రాంతాల్లో పెద్ద పెద్ద కారులో వచ్చిన అధికార పార్టీ నాయకులు ఎంత వారైనా, తెలుగుదేశం పార్టీయా అటు వైఎస్ఆర్సీపీనా ఎవరైనా సరే ఖచ్చితంగా చట్టం ముందు అందరూ సమానమే. కాబట్టి తూర్పుగోదావరి జిల్లా పోలీస్ యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేయాలి. ఏలూరు జిల్లా కేంద్రంగా ఉన్న 6 జిల్లాల పోలీసు ఉన్నతాధికారి కూడా ఆ రేంజ్ పరిధిలో ఉన్న 6 జిల్లాల్లో ఎలాంటి అరాచక అసాంఘిక శక్తులు ఆగడాలు రోజు రోజుకి పెచ్చిమీరిపోతున్నా కూడా మరి ఎందుకు 6 జిల్లాల పోలీసు ఉన్నతాధికారి కూడా ఎందుకు వీటిని దృష్టి పెట్టడం లేదు, లేదా జిల్లాలకు సంబంధించిన పోలీస్ యంత్రాంగం రేంజ్ అధికారికి తెలియకుండా రకరకాల వ్యవహారం చేస్తున్నారా? ఒకవేళ అలాంటిదే ఉంటే శాఖకు సంబంధించిన నిఘా విభాగాలు ఉంటాయి, నిఘా విభాగాలు కూడా వాస్తవాల్ని పోలీస్ ఉన్నతాధికారులకు చెప్పడం లేదా? సగం చెప్పి సగం దాచేస్తున్నారా? ఈ నిఘా సంస్థలు కూడా చేతివాటం ఏమైనా ఉందా అని కూడా అనుమానం తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకంలో కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించాలి. ఈ తూర్పుగోదావరి జిల్లాలో ప్రతిరోజు ఇష్టానుసారంగా జరుగుతున్న అరాచక అసాంఘిక శక్తులు ఆట కట్టించాలి. మరి ఎవరైతే ఈ క్లబ్బులు పేకాట్లు నడుపుతున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అధికార పార్టీలోనే నల్లజర్ల కేంద్రంగా ఒక కీలకమైన నాయకుడు పర్యవేక్షణలోని ఇవన్నీ జరుగుతున్నాయని కూడా మనకున్న సమాచారం. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ పరిసర ప్రాంతాల్లో నల్లజర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ అసాంఘిక అరాచక కార్యక్రమాలు జరిగినా ఈ యొక్క కీలక నాయకుడు టీడీపీ అధికార పార్టీలో ఉన్న నాయకుడు చక్రం తిప్పుతున్నారు. ఆ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా నల్లజర్ల కేంద్రంగా ఉన్న ఈ ఒక నాయకుడే మొత్తం చక్రం తిప్పుతున్నారు. ఇసుక విషయంలో కానీ, రేషన్ మాఫియా విషయంలో కానీ, మట్టి విషయంలో కానీ, ఇట్లా ప్రతి విషయంలో నల్లజర్ల కేంద్రంగా రాజకీయం, అధికార పార్టీ ఒకే ఒక నాయకుడు, ఆ నాయకుడు కనుసన్నలోనే జరుగుతుందని కూడా బాహాటంగా విమర్శలు వినిపిస్తున్నాయి. మరి అధికార పార్టీ నాయకుడు చేస్తున్న ఈ అరాచక అసాంఘిక కార్యక్రమాలు నిరోధించే విషయంలో, పోరాడే విషయంలో అక్కడ స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా కొమ్మక్కైపోయి మనకెందుకు అన్నట్టుగానే వాళ్ళలో కలిసి ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నట్టు కూడా మనకున్న సమాచారం. మరి ఏదేమైనా తూర్పుగోదావరి జిల్లా పోలీస్ యంత్రాంగం తక్షణమే స్పందించాలి. ఈ దాడుల్లో ఎవరైతే దొరికారో అధికార పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఎవరు దొరికినా వీళ్ళందరినీ ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. తూర్పుగోదావరి జిల్లాలో ఈ అరాచక అసాంఘిక కార్యక్రమాలకి పోలీస్ ఉన్నతాధికారులు చెక్ పెడతారా? తూతూ మంత్రంగానే ఏదో అరెస్ట్ చూపించేసి తెల్లారి మళ్ళీ మామూలుగానే తమ పని తాము చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం అన్నట్టుగానే వ్యవహరిస్తారా? ఏంటో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.
ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాక్యూథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.